ఇటుక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు. చల్లపల్లి మండలం, మాజేరు, కోడూరు మండలం నారేపాలెంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా రీసర్వే నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ బాలాజీ సూచించారు. ఈ రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న భూముల సర్వే వివరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి మండలం, మాజేరు, కోడూరు మండలం సాలింపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో ఆయన రైతులతో మాట్లాడారు. భూముల రీసర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. కోడూరు మండలం సాలెంపాలెంలో రీసర్వే ఎలా జరుగుతుంది అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. యాక్చువల్లీ రైతులకి భూమి పైన నిజ నిర్ధారణ చేసేది గ్రౌండ్ ట్రూతింగ్ అంటాము. ఆ భూమి నిజ నిర్ధారణ చేసే దానికి మునుపు రైతులకి నోటీసులు ఇస్తున్నారా లేదా అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడాను పాజిటివ్గా మాకు రైతు నోటీస్ 3 రోజుల ముందరే ఇస్తున్నారు. వచ్చి మేము పాయింట్ చూపించే అన్ని ఫైనలైజ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బందికి విస్తీర్ణాల్లో ఏమైనా రికార్డులో ఉన్న విస్తీర్ణం, భూమిలో ఉన్న విస్తీర్ణంలో తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది లేనట్టు రీసర్వే క్లియర్గా చేస్తాము. సో అంతేకాకుండా ఇక్కడ గ్రామంలో రైతులందరూ కూడా షరతు గల పట్టాకి సంబంధించి 22A పడడం వల్ల కొంచెం రిజిస్ట్రేషన్ ఇబ్బంది అయింది అని చెప్పారు. ఆ విషయం ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం పాజిటివ్గా ఉంది. సో త్వరలోనే దానికి కూడా ఒక పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ మన కృష్ణా రివర్ కరకోడు కొంచెం పూడుకుపోవడం వల్ల దానికి సాల్ట్ వాటర్ అనేది అంతా పంట పొలాలకు వస్తూ ఉంది అని కూడా చెప్పారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళ క్షేత్రస్థాయిలో విజిట్ చేసి దానికి ఏం పరిష్కారం చేయాలి అనేది నివేదిక సమర్పించాలని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.